కొనలేం తినలేం. ఉల్లిగాటు వెల్లుల్లి కాటు. కారం మండిపోతోంది. ఎండుమిర్చి ఏడుపిస్తోంది. పచ్చిమిర్చి నూరు దాటేసింది. టమాటా నోట మాట రానివ్వడం లేదు. సబ్బులు అబ్బో ధరలు. నూనెలు కాగుతున్నాయి. పప్పులు ఉడకనంటున్నాయి. ఆలు అటువైపు చూడకంటోంది. పిండి పిరమైంది. పసుపు బంగారమైంది. కాకరకాయలు కరకరలాడనంటున్నాయి. వంకాయ వగలుపోతోంది. అంత ధరలు పెట్టినా వాడిపోయి ఉంటున్నాయి. కొంటే కొనండి, లేకుంటే ఎండి సావండి అంటున్నాయి. సామాన్యుడు బతికేదెల్లా ఎంతసేపు రాజకీయాలు, ఆధిపత్య పోకడలు, వ్యాపారాలు, సంపదలు, ఇలా ప్రతి విషయాన్ని అటు నేతలు ఇటు మీడియా మాట్లాడుతున్నాయే గాని పెరుగుతున్న ధరల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ప్రతి ఏడు తప్పకుండా కొన్ని నెలలపాటు అయితే కూరగాయల ధరలు, లేకుంటే ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. కారణం ఎవరూ ఆలోచించరు. ప్రతి ఏటా ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందన్న దానిని గుర్తించరు. ఏ ఏ సమయాల్లో ధరల్లో మార్పులు వస్తున్నాయో పసిగట్టరు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోరు. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించరు. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న ధరల మీద మాట్లాడే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలకు అలవాటు పడిపోవడం తప్ప ప్రశ్నించేవారు లేకుండా పోతున్నారు. పాలకులు ఎవరైనా సరే వాటిని పట్టించుకోవడం మానేశారు. చాలా వస్తువుల విషయంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. ఓవైపు పాలకులు వేసే జీఎస్టీకి ధరలు ఎలా పెరుగుతున్నాయో వాటి విలువ అలా పెరుగుతూ ప్రభుత్వాలకు ఆదాయాలు సమకూర్చుతున్నాయి. దాంతో ధరలను అదుపు చేయాలన్న ఆలోచన పాలకులకు రావడం లేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సోయి వారిలో కనిపించడం లేదు. ప్రజలు కూడా తమకు ఇబ్బందిగా ఉందన్న విషయానికి చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్కు నోరు లేదు. వారి మాట ప్రజలు వినడం లేదు. వారి వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. ప్రజలను చైతన్యం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్లో లేదు. ఎందుకంటే యూపీఏ 2 కాలంలో ఇవే నిత్యావసర ధరలే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయి. కానీ ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నిత్యావసర వస్తువుల పెరుగుదల మీద మాట్లాడడం లేదు. సామాన్యుల ఇబ్బందుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశం కోసం, ధర్మం కోసం మేమున్నామంటూ ఎలాంటి సమస్యలు ఎదురైనా ఒకటే నినాదం, విధానం అంటూ ముందుకు వెళ్లడం ప్రజలను ఆ మూడ్లోకి తీసుకెళ్లడంతో బీజేపీ నిరసనలను తప్పించుకుంటోంది. అందుకు బీజేపీ నాయకులను సిద్ధం చేసి పెట్రోల్ ధరలు పెరిగినా అవి దేశం కోసం, ధర్మం కోసం అనేంతగా మాట్లాడేలా తర్ఫీదు ఇచ్చారు. వాళ్ళు ఎంతసేపు అదే మాట మాట్లాడుతుంటారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురుకావడం లేదా అంటే ఎదురవుతున్నాయి. కేవలం రాజకీయాల కోసం వారు ఆకలిని ఆపుకుంటున్నారు. కడుపు మంటను రాజకీయం కోసం చల్లార్చుకుంటున్నారు. పార్టీ జెండా జపం చేస్తున్నారు. కుటుంబాలను పస్తులుంచుతున్నారు. అయినా బీజేపీ నాయకులు ధరలు తగ్గించాలని సొంత పార్టీని కోరరు. సూచనలు అసలే చేయరు. మోడీ చెప్పిందే వింటారు. ప్రధాని మోడీ చేస్తున్న దానికి జేజేలు కొడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడడం తప్ప 10 ఏళ్లలో చేసిన ఉద్యమాలు లేవు. ఇటీవల రాజ్యాంగం చేతిలో పట్టుకుని రాజకీయం చేయడం తప్ప పతనమవుతున్న ప్రజల జీవితాల గురించి పట్టించుకోవడం లేదు, ప్రశ్నించడం లేదు. ప్రజల తరపున ఉద్యమాలు చేయడం లేదు. ధరలపై యుద్ధమూ చేయడం లేదు. సామాన్యుడు కడుపు మార్చుకుంటున్న సంగతిని చెప్పరు. దాంతో ధరల మోతలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. చాలీచాలని సంపాదనలతో సామాన్యుడు బతకలేకపోతున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా ధరలు పెరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించే తీరిక ప్రతిపక్షాలకు లేదు. సామాన్యుడికి అసలే లేదు. ఎందుకంటే ఏ పూట పని చేయకపోయినా ఆ పూట పస్తులుండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈరోజు సంపాదన ఆ రోజుకే సరిపోవడం లేదు. ఇక మాకు కష్టాలున్నాయి బాబు అనే చెప్పుకునే పరిస్థితి లేదు. మొన్నటి వరకు మార్కెట్లో ఉల్లి ధరలు కిలో 25 రూపాయల వరకు ఉండేవి. ఇప్పుడు కిలో ఉల్లి ధర విపరీతంగా పెరిగింది. కిలో తెచ్చినా తరుగు సగం పోతుంది. పైగా మార్కెట్కు సరిపోయేంత ఉల్లి రావడం లేదంటున్నారు. ఆ సంగతి వ్యాపార వర్గాలు చూసుకోవాలి. పాలకులు పర్యవేక్షించాలి. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తీసుకుంటామంటారు. చేతులు దులుపుకుంటారు. వర్షాలు బాగా పడినప్పుడు మురిగిపోయినాయని అంటారు. ఎండలు బాగా కాసినప్పుడు నీరు లేక పంటలు ఎండిపోయాయంటారు. కానీ రైతు నుంచి తక్కువ ధరకు సేకరించే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి జనాలను ఇబ్బందులు పెడుతుంటారు. పండించిన రైతు బాగుపడడం లేదు. కొనుక్కునే వినియోగదారుడు సంతోషంగా లేడు. కృత్రిమ కొరత సృష్టించి ఇష్టమొచ్చిన ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం వచ్చాయి. అయినా పాలకులు కళ్ళు తెరవరు. కృత్రిమ కొరత సృష్టించే వారి మీద చర్యలు తీసుకోరు. ప్రభుత్వమే ప్రత్యేకంగా గతంలో కొన్నిసార్లు అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మార్కెట్కు ఉల్లి సరఫరా చేసింది. ఇప్పుడు మళ్లీ ఉల్లి ధరలు సెంచరీకి చేరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉల్లి లేకుండా సహజంగా ఏ ఇంట్లో కూరలుండవు. ఆ ఉల్లి ధరలను అదుపు చేస్తామని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించడం లేదు. ఇక టమాటా పరిస్థితి అలాగే ఉంది. అసలు టమాటా కొరత ఎందుకు వస్తుందన్న దానిపై ఎవరికీ క్లారిటీ ఉండదు. ధర రావడం లేదని రైతులు టమాటాలు రోడ్డు మీద పారబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎప్పుడు అటు రైతులు బాగుపడింది లేదు, ఇటు వినియోగదారుడు తక్కువ ధరకి అందింది లేదు. నిజానికి దేశవాళీ టమాటాల కాలం పోయింది. ఇప్పుడు నిల్వ ఉండే టమాటాల కాపు మొదలైంది. ఇది వ్యాపారులకు వరంగా మారింది. రైతులకు పెనుశాపంగా మారింది. ప్రజలకు మోయలేని భారంగా తయారైంది. టమాటా లేకుండా ఏ కూర వండుకునే పరిస్థితి లేదు. పైగా పేదలు తక్కువ ధరలో కూర కావాలంటే, తక్కువ సమయంలో ఏదైనా కూర వండుకోవాలంటే టమాటా వైపే చూస్తారు. ఆ టమాటా కూడా సెంచరీకి చేరువైంది.
రూపాయలకు కిలో అందుబాటులో ఉన్న టమాటా ఒక్కసారిగా సెంచరీకి చేరువవుతుంది. కానీ ఏ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టడం లేదు. కిలో కందిపప్పు ధర 180 దాకా చేరింది. కనీసం పప్పు కూడా తినలేని పరిస్థితులు వచ్చాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కిలో కందిపప్పు 100 లోపే ఉండేది. ఏడాది కాలంలో ఇంత రేటు పెరిగింది. ఇక వెల్లుల్లి ధర చెబితే ప్రజలు భయపడుతున్నారు. కిలో వెల్లుల్లి 300 వరకు చేరింది. ఇంకా ఆపై కూడా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కూడా 100కు చేరువైంది. ఇక ఎండుమిర్చి ధర కిలో 400 వరకు చేరింది. కారం పొడి ప్యాకెట్ 250 గ్రాములు 150 వరకు అమ్ముతున్నారు. పసుపు ప్యాకెట్ 50 గ్రాములు 64 రూపాయలుగా ఉంది. ఇలా ధరల గురించి రాస్తూ పోతే చాంతాడంత లిస్టు తయారవుతుంది. కరోనాకు ముందు ఏ సబ్బు ధర చూసుకున్నా 30 లోపే ఉండేది. కానీ ఇప్పుడు 30 రూపాయల్లో సబ్బులు రావడం లేదు. సంతూర్ లాంటి సబ్బులు 2 కొంటే ఒక పెన్ను ఫ్రీ అని అమ్ముతుండేవారు. అప్పుడు 2 సబ్బుల ధరలు ఇప్పుడు ఒక సబ్బుకే సరిపోతుంది. ఇక కరోనా తర్వాత హ్యాండ్ వాష్ల యుగం వచ్చింది. ఇక హ్యాండ్ వాష్ల ప్యాకెట్ల ధరలు 300 పైనే ఉంటున్నాయి. టూత్పేస్ట్లు కరోనాకు ముందు 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే పేస్టు ధర 150కి పైగా ఉంది. టూత్పేస్ట్ల ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయంటే అడిగేవారు లేరు. అదుపు చేసేవారు పట్టించుకోరు. బియ్యం ధరలు ఎలా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వంట నూనెల ధరల్లో ఆ మధ్య ఆకాశాన్ని అంటాయి. వాటి మీద పెద్ద ఎత్తున జనం నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దాంతో కేంద్రం కలగజేసుకుంది. కానీ మిగతా వాటి గురించి వదిలేసినట్లున్నారు. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. యూపీఏ 2లో సిలిండర్ ధర 400 ఉండేది. కానీ ఇప్పుడు 1200కు చేరింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సబ్సిడీ బ్యాంకులో వేస్తామన్నారు. తర్వాత దేశం కోసం ధర్మం కోసం అంటూ సబ్సిడీ వదులుకోవాలని సూచించడం మొదలుపెట్టారు. ఆఖరుకు ఆ సబ్సిడీని ఎత్తేశారు. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు గతంలో ఎప్పుడో 6 నెలల్లో ఏడాదికో రూపాయి పెరిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే 2014కు ముందు సిలిండర్ ధరల పేరు చెప్పే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ లాంటి వారు సిలిండర్లతో అనేకసార్లు ఉద్యమాలు చేశారు. ఉల్లిదండలతో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ ధరలను వారు మర్చిపోయారు. ఇలా పెట్రోల్ డీజిల్ ధరల మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. పల్లెల్లో కూరగాయలు పండడం లేదా అంటే రైతులు పండిస్తున్నారు. కానీ వాటిని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప సామాన్యుడి బతుకు బండి ఇక ముందుకు సాగదేమో.